వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే సెప్టెంబర్ 26న ఘన ప్రారంభం. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వారిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు, ఒకే పేగు తెంచుకు పుట్టిన అక్కా చెల్లెళ్ళు. అక్కకు ఆరోగ్యం బాగా లేకపోతే ఆ చెల్లెలు నేనున్నానంటూ భరోసా ఇచ్చింది. మాటలతో ధైర్యం చెప్పి సరిపెట్టలేదామె. తన ఒక కిడ్నీని దానం చేసి అక్క ఆయుష్ను 10 ఏళ్ల పాటు పెంచింది. అంతేకాదు, నా శరీరం నా ఆస్తి, నేను చనిపోయిన తర్వాత కూడా నా శరీరం ఎంతో మంది విద్యార్థులకు పాఠంగా మారాలి, ఈ సమాజానికి ఉపయోగపడాలి అంటూ విల్లు రాసిన లైవ్ డోనర్ కన్యాకుమారి గారిని కలుసుకుందాం రండి. మీరిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెళ్ళు. కిడ్నీ ఇస్తున్నప్పుడు మీకు భయంగా అనిపించలేదా? తోడబుట్టి వాళ్ళ తర్వాతే మన కుటుంబ వ్యవస్థలోకి మనం వస్తాం. తను చాలా హ్యాపీగా మోర్ దాన్ 10 years చాలా హ్యాపీగా లీడ్ చేసింది. ఇప్పుడు చాలా మంది కూడా ఆర్గాన్స్ పాడైపోయి చావుకు దగ్గరై ఎవరెవరు అవయవాలు దానం చేస్తారా, మళ్ళీ బతకాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానానికి ఎవరు అంత తొందరగా ముందుకు రావట్లేదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అదేనమ్మా, మన పూర్వకాలం నుంచి మనందరం కూడా కొన్ని హిందూ ధర్మ ప్రకారం కొన్ని అలవాటు పడిపోయినాం. 90% సమాజం కోసం కూడా మనం బతుకుతున్నాం. కానీ ఇలాంటి అవసరం వచ్చినప్పుడు మనం మన కోసం బ్రతకాలి. అసలు శరీర దానం అంటే ఏంటి, ఏం చేస్తారు? శరీర దానము అంటే మన ఫుల్ బాడీ, మన కెడావర్ న్యాచురల్ డెత్ అయినప్పుడు మా ట్రస్ట్ ద్వారా మరణానికి దగ్గరైన మీ అక్కయ్య గారి ఆయుష్ని మరో 10 ఏళ్లు మీరు పొడిగించారు. ఎప్పుడైనా అక్క గుర్తొస్తే ఏమనిపిస్తుంది? అంటే చాలా ఒక రకంగా ఆనందంగా కూడా ఉంటుంది అన్నమాట. తన కిడ్నీ దానం చేసి అక్కయ్య ప్రాణాలు కాపాడుకున్న రిటైర్డ్ టీచర్ సావిత్రిబాయి పూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ట్రస్టీ కన్యాకుమారి గారు నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. కన్యాకుమారి గారు, అసలు మీరు మీ అక్కయ్యకి కిడ్నీ దానం చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? నేను గూడూరు సీతామహాలక్ష్మి గారితో గత 15 ఏళ్లుగా ఈ ఆల్ ఇండియా బాడీ అండ్ ఆర్గన్ డొనేషన్ ఆర్గనైజేషన్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో మా వన్ ఆఫ్ ద ట్రస్టీ ఫ్యామిలీ మెంబర్కి కిడ్నీ దానం వారి భర్త ద్వారా జరిగిందని తెలిసి వారిని పలకరించడానికి వెళ్ళి చూసినప్పుడు ఇలా కూడా మనం చేయవచ్చా అనేది నేను ఈ ట్రస్ట్ ద్వారానే తెలుసుకున్నాను. అదే కాకుండా నేను ఈ ట్రస్ట్లోకి రావడానికి కారణం కూడా గొప్ప విద్యావేత్త తుమ్మల వేణుగోపాలరావు గారు అనే ఒక మాస్టర్ గారి పార్థివ దేహాన్ని ఆంధ్ర మెడికల్ కాలేజ్కి ఇచ్చి ఆ సంస్మరణ సభలో ఆ తోటి మాస్టర్ గారితో ఉన్న శిష్యులు కొలీగ్స్ వాళ్ళందరూ కూడా మా మాస్టర్ గారు బ్రతికున్నప్పుడే ఉపాధ్యాయులుగా కాకుండా చనిపోయి కూడా 10 మంది వైద్య విద్యార్థులకు విజ్ఞాన గ్రంథంగా మిగిలారు అనే సెంటెన్స్ నన్ను ఇన్స్పైర్ చేసింది. ఆ పరిస్థితుల్లో గూడూరు సీతామహాలక్ష్మి గారితో కాంటాక్ట్లోకి వచ్చి గత 15 ఏళ్ళుగా ఈ ప్రయాణం చేస్తున్న సందర్భంలో ఈ సంఘటన చూశాను. తర్వాత కొన్ని రోజుల తర్వాత మా సిస్టర్, నాకు 3 అక్కలు 1 అన్నయ్య. వన్ ఆఫ్ మై సిస్టర్ తను హైదరాబాద్లోనే ఇక్కడ సెంట్రల్ స్కూల్లో ఉద్యోగం చేస్తుండేవారు. ఆల్ ఆఫ్ ఏ సడన్ తనకి బీపీ ఏదో రైజ్ అయ్యి అట్లా కొంచెం హెల్త్ బాగాలేదు అని తెలిసినప్పుడు తన దగ్గరికి వచ్చి తనని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు తెలిసింది తనకి కిడ్నీ క్రియాటినిన్ ఎక్కువగా ఉంది అని. కొన్ని రోజుల తర్వాత యాజ్ యూజువల్ ద ప్రాసెస్ స్టార్ట్ అయ్యింది, ఆ డయాలిసిస్ అని అది. సో తన పిల్లలిద్దరూ ఇతర దేశాల్లో ఉండబట్టి తనకి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంటుంది, తనకి డయాలిసిస్కి తీసుకెళ్ళాలి అనే ప్రాసెస్ ఏం చేయొచ్చు అని ఆలోచిస్తున్న సందర్భంలో మా గూడూరు సీతామహాలక్ష్మి గారు విశాఖపట్నం తీసుకొచ్చేసేయండి, మనం చూసుకుందాం, ఇక్కడ మన ట్రస్ట్ ద్వారా మనకి చక్కటి డాక్టర్స్ అవైలబిలిటీ ఉంది అన్నప్పుడు మా సిస్టర్ నా దగ్గరికి వచ్చారు. అప్పుడు తనని పినాకిల్ అని వైజాగ్లో ఒక ఫేమస్ డాక్టర్ గారు, నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు, మేడం మీరు దాని గురించి ఆలోచించక్కర్లేదు, మీ కిడ్నీ దానం చేసినా కూడా మీరు ఎటువంటి భయానికి గురవ్వక్కర్లేదు. మీరు చెబుతున్నారు మీరు 2 పిల్లలు కూడా సిజేరియన్ అని చెప్తున్నారు, ఒక 1 week 10 daysలో యాజ్ యూజువల్గా ఎలా ఉండగలరో
ఇదైనా అంతేను మీరు అని అన్నారు ఆయన. కాకపోతే నేనన్నాను, నాకు కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, ఉద్యోగినిగా నేను చేయవలసిన సిస్టమ్ అనేది నాకు బ్రేక్ అవ్వకూడదు అంటే, అదేమీ ఉండదు మేడం, మీరు యాజ్ యూజువల్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. సో దానికి చాలా టెస్ట్లు ఉంటాయి, అవన్నీ సక్సెస్ఫుల్గా చేసిన తర్వాత దట్ ఈస్ డిసైడెడ్ దట్ ఐఎమ్ ఫిట్ ఫర్ దాట్ అనమాట. అది నాకు చాలా ఆనందం వేసింది. అంటే ఈ కుటుంబ వ్యవస్థలో మా అమ్మమ్మ గారి నుంచి మేము నేర్చుకున్నది, మా మదర్ నుంచి నేర్చుకున్నది కూడా, అంటే మేమెవరూ కూడా సమాజానికి, అంటే అమ్మమ్మ గారి ద్వారా మెయిన్గా నేర్చుకున్నది ఏంటంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి అని. ఎందుకంటే ఆవిడ స్వాతంత్ర సమరయోధురాలుగా కూతుర్ని ఒక్కదాన్ని, అంటే మా మదర్ని ఆ రోజుల్లో ఎంఏ చదివించి తన స్వశక్తి మీద తను ఎలా స్టాండ్ అయ్యారు. మేము 5గురు మా కుటుంబ సభ్యులం, మా అందరినీ కూడా విలువలతో పెరగాలి, చదువు మిమ్మల్ని మీ స్టాండ్ బై చేస్తుంది అని అలాంటి వాతావరణంలో పెరిగిన నేను, మా సిస్టర్కి ఆ కష్టం వచ్చినప్పుడు మిగతా నా అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకో రకంగా అక్కని సపోర్ట్ చేస్తున్నప్పుడు నేనేం చేయగలను అనుకుని ఐ జస్ట్ డిసైడెడ్ మై సెల్ఫ్. కానీ నా ఫ్యామిలీ కమిట్మెంట్ ఉంది నాకు. నా పిల్లల్ని, నా భర్తని అడిగాను, వాళ్ళు కూడా మరి నువ్వు ఆలోచించుకో అని చెప్పారు. సో ఐ ప్రామిస్డ్ దెమ్, నేను అక్కడ ఇంజస్టిస్ చేయను అనే కాన్ఫిడెన్స్ నాకు నేనుగా తెచ్చుకోగలిగాను. అండ్ అట్ ద సేమ్ టైం నా స్కూల్ కూడా, నాకు ఎకనామికల్గా నాకు అది అవసరం, వాటికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను ఆ డెసిషన్ తీసుకుని ఐ హ్యావ్ డొనేటెడ్ మై ఆర్గన్. అమ్మ, మీరిద్దరూ ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కా చెల్లెళ్ళు అయినా సరే ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి ప్రయాణాలు వారివి. కానీ కష్టం వచ్చినప్పుడు ఒకళ్ళకొకళ్ళు అండగా నిలబడ్డారు. అయినా సరే మీ కిడ్నీ ఇస్తున్నప్పుడు మీకు భయంగా అనిపించలేదా? మీ భవిష్యత్తు ఏంటి అనే ప్రశ్నలు ఉత్పన్నం కాలేదా? అలాగే మీకు ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అనే సందేహాలు రాలేదా మీకు? లేదమ్మా, అది నేను ముందే డాక్టర్ గారితో క్లియర్ చేసుకున్నాను. అంటే ఏదైనా కూడా మనలో ఉన్న ఆత్మవిశ్వాసమే, మన కమిట్మెంటే మనని ముందుకు నడిపిస్తుంది. మనకు జీవితంలో కావాల్సింది కమిట్మెంట్, కన్సర్న్, దోస్ టూ ఆర్ మెయిన్ అనిపిస్తుంది నాకు జీవితంలో. నాతోటి వాళ్ళు, నా రక్తం పంచుకుని పుట్టిన మనం, వాళ్ళ కోసం మనం ఏం చేయలేకపోవడం, అంటే డబ్బులుంటే కొనుక్కోవచ్చు, డబ్బులతో సాధ్యం అవుతుంది అనేది కాదు. మన తోడబుట్టిన వాళ్ళకి ఎప్పటికీ కూడా, తోడబుట్టిన వాళ్ళ తర్వాతే మన కుటుంబ వ్యవస్థలోకి మనం వస్తాం. వారికి మనం ఏం చేయగలము అనే ఆలోచన అనేది ఎప్పటికీ ఉండవలసిన ఆలోచన అనేది నా అభిప్రాయం. సో నాకు భయం అనేది ఏమాత్రం లేదు. అది ఎందుకు అంటే దట్ ఈజ్ మై ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎప్పుడు కూడా మనకి ఇది ఎందుకు వచ్చింది అనేది కాదు, వచ్చిన తర్వాత మనం దాన్ని ఎలా ఫేస్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇది నేను తీసుకున్న కమిట్మెంట్. ఈవెన్ దో నా ఫ్యామిలీ మెంబర్స్, డెఫినెట్గా నా హస్బెండ్కి, నా పిల్లలకి వాళ్ళకు ఉండే ఇన్హిబిషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ నేను క్రియేట్ చేశాను. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ఇంజస్టిస్ టు యూ అనే కాన్ఫిడెన్స్ నేను క్రియేట్ చేయగలిగాను అంటే ఐ సే దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ అండ్ ఇన్నర్ స్ట్రెంగ్త్, ఆత్మవిశ్వాసం అనమాట. అంతే. మీరు కిడ్నీ డొనేట్ చేసిన తర్వాత, ఆరోగ్యం మళ్ళీ సెట్ అయిన తర్వాత అక్కయ్య గారి ఫీలింగ్ ఏంటి? తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. మీరు అన్నట్లుగా అదేమి అంత ఈజీ విషయం కాదు అనేది అర్థమవుతుంది కదా అందరికీ. తను చాలా హ్యాపీగా మోర్ దాన్ 10 years చాలా హ్యాపీగా లీడ్ చేసింది. తను కొంచెం ఎక్కువగా కేర్ఫుల్గా ఉండాలి కాబట్టి అవన్నీ ప్రికాషన్స్ తీసుకుంటూ తను హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు. మరణానికి దగ్గరైన మీ అక్కయ్య గారి ఆయుష్ని మరో 10 ఏళ్ళు మీరు పొడిగించారు. ఎప్పుడైనా అక్క గుర్తొస్తే ఏమనిపిస్తుంది? అంటే చాలా ఒక రకంగా ఆనందంగా కూడా ఉంటుందన్నమాట. ఇది ఇంత ఈజీగా పాసిబుల్ అయ్యిందా అంటే, గవర్నమెంట్ సిస్టమ్ ప్రకారం ఆర్గన్ కోసం రిజిస్టర్ చేసుకోవాలి, ఎన్నో రోజులు ఎదురు చూస్తూ కూర్చోవాలి. అవన్నీ జరగకుండా మనలో మనమే ఆలోచించుకుని డాక్టర్స్తో ఇంటరాక్ట్ అవుతూ మన డౌట్స్ క్లియర్ చేసుకుని ఇంకో మనిషిని మనం బయటకిచ్చుకుంటూ మనతో పాటు ప్రయాణం చేయించుకోవటము అనేది అది చాలా రేర్ ఆపర్చునిటీ అనమాట. దానికి భయపడవలసిందంటూ ఏమీ ఉండదు ఏ రకంగా కూడా. ఆ కాన్ఫిడెన్స్ కూడా డాక్టర్స్ ద్వారా తీసుకోగలగాలి, మనకు మనంగా బిల్డ్ చేసుకోగలిగిన మనోధైర్యం అనమాట. ఇది ఒక గొప్ప అవకాశంగా భావిస్తాను నేను. అంటే అసలు మెడిసిన్ కానీ సైన్స్ అనేది ఇంత అవకాశం ఇస్తుందా, మన ఆర్గన్స్కి ఇంత విలువ ఉందా? ఇప్పుడు చనిపోయి కూడా ఈ బూడిద చేసుకునే కంటే ఆ అవయవాలను ఇంకోళ్ళకి దానం చేసి ఇంకో 10 మందిని బతికించగలిగే అవకాశం మన మనిషికి ఉంది అన్నప్పుడు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించి ఆ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా కోరిక.
మీలాంటి చెల్లెలు ఉండడం వల్ల అక్కయ్య మరో 10 ఏళ్ళు బతకగలిగారు. ఇప్పుడు చాలా మంది కూడా ఆర్గాన్స్ పాడైపోయి చావుకు దగ్గరై ఎవరెవరు అవయవాలు దానం చేస్తారా? మళ్ళీ బతకాలి అనే ఆశతో ఎదురు చూస్తున్నారు. కానీ అవయవ దానానికి ఎవరు అంత తొందరగా ముందుకు రావట్లేదు. అలాంటి వాళ్ళకి మీరేం చెప్తారమ్మా? అదేనమ్మా, మన పూర్వకాలం నుంచి మనందరం కూడా కొన్ని హిందూ ధర్మ ప్రకారం కొన్ని అలవాట్లకి అలవాటు పడిపోయాం. 90% సమాజం కోసం కూడా మనం బతుకుతున్నాం. కానీ ఇలాంటి అవసరం వచ్చినప్పుడు మనం మన కోసం బ్రతకాలి. మనం ఎప్పుడు కూడా ఒకరికి సమాధానం చెప్పవలసిన స్టేజ్లో మనం ఎప్పుడూ ఉండక్కర్లేదు. మన మనసుకు మనం సమాధానం చెప్పుకోవాలి. అది మంచా కాదా, ప్రొవైడెడ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి, మనతో ప్రయాణించే మన మనుషులకి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా 10 మందికి ఉపయోగపడుతున్నాము అనే కాన్ఫిడెన్స్ని, ఆ సంతోషాన్ని, దానిలో ఉండే సంతోషాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రయాణం చేస్తే బాగుంటుంది అనేది నా సలహా. సంతోషాన్ని పంచుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ మన దుఃఖాన్ని, శోకాన్ని పంచుకోవడానికి ఎవరు ఉండరమ్మా. మీకు ఇప్పుడు ఒకే ఒక కిడ్నీ ఉంది. అక్కయ్య గారి కోసం మీరు ఒకటి డొనేట్ చేశారు. మీ 2 కిడ్నీలు చేయాల్సిన పనుల్ని ఒకే ఒక కిడ్నీ చేస్తుంది. మీ ఆరోగ్యం ఎలా ఉంది? చాలా, నేను వితిన్ 15 days నేను స్కూల్కి వెళ్ళడం మొదలుపెట్టానండి. అక్కకి కిడ్నీ ఇచ్చిన తర్వాత అసలు ఆ రిలేటెడ్ అది నాకు లేదు అనే ఫీలింగ్ నాకు ఎప్పుడు ఉండదన్నమాట. నేను తీసుకోవాల్సిన ప్రికాషనల్లా వితౌట్ డాక్టర్ నాకు ఇష్టం వచ్చినట్టుగా కొన్ని మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్ కానీ అలాంటివి తీసుకోకూడదు, మినిమం అంతే. అలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ తీసుకోవటమే కానీ అమ్మా, ఇన్ని రోజుల నుంచి కూడా నేను ఎటువంటి ఇబ్బందికి గురి కాలేదు. దీనిలో అసలు అధైర్యపడవలసిన పని లేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం ఏదో రిజిస్టర్ చేసి డబ్బులు కట్టి, లేదంటే బేదలు అమ్ముకునే బేదలు ఉంటున్నారు ఈ రోజుల్లో, వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుని డబ్బు ద్వారా మనం కొనుక్కోవచ్చు అనే ఆలోచన పక్కన పెట్టి మనం చేయగలమేమో, మనది సూట్ అవుతుందేమో అని ఒక్క నిమిషం ఆలోచించి ముందుకెళ్తే కొంత సమస్య తప్పకుండా తీరుతుంది. ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఆర్గన్స్ దొరకక. ఎస్పెషల్లీ కిడ్నీ ప్రాబ్లం అనేది, కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎంతోమంది దాతలు అలా ఎదురు చూస్తూ ఆ డయాలసిస్ని ప్రాసెస్ని ఫేస్ చేస్తూ ఫిజికల్గా, ఫైనాన్షియల్గా ఫ్యామిలీలు డిస్టర్బ్ అవుతూ కూడా ఎంతోమంది ఎదురు చూస్తున్నారు. మనకి మనంగా ఒక్క నిమిషం ఆలోచించి ముందుకు వెళ్తే కొంత సమస్య తీరుతుంది. 40 మంది మహిళలు, మాతృమూర్తులు ఏకమై సావిత్రిబాయి పూలే ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఎంతో మందికి శరీర అవయవ దానం గురించి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అలాగే విద్యాదానం చేస్తున్నారు. మీ ట్రస్ట్ గురించి చెప్పండి. నాకు చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది మేడం. నేను చదివింది MA హిస్టరీ చదివాను. కానీ నేను చదివిన 10 పేపర్లు, 11 పేపర్లు పరీక్షల కోసం చదివాను. కానీ నాకు ఎక్కడ ఒక్క సెంటెన్స్ సావిత్రిబాయి పూలే గారి గురించి నేను చదివిన నాకు గుర్తులేదు. కానీ మా ఈ గూడూరు సీతామహాలక్ష్మి గారి ద్వారా ఈ సావిత్రిబాయి పూలే అనే సంస్థని మేడం స్థాపించి, ఆవిడ హిస్టరీ చూస్తుంటే, మా చైర్పర్సన్ గారి హిస్టరీ చూస్తుంటే, ఒక నార్మల్ హౌస్ వైఫ్గా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా చివరి ప్రయాణంలో నాకు ఈ గూడూరు సీతామహాలక్ష్మి గారు పరిచయం అవ్వటం, ఆ సంస్థలో నేను ఒక మెంబర్గా అవడం, నేను ఒక ప్రైవేటు ఉద్యోగినిగా నేను చాలా మీగర్ శాలరీనే సంపాదించుకునేదాన్ని. బట్ దానిలో నుంచి ఒక 500 ఒక 1000 ఎంతో కొంత నా వంతు నేను సహాయం చేయాలి అని చేస్తూ మేడంతో ప్రయాణిస్తున్నాను. అది చాలా గర్వంగా అనిపిస్తుంది మాకుగా. దానికి కారణం కూడా ఫ్యామిలీ సపోర్టే. ఫ్యామిలీ అనేది సపోర్ట్ ఇవ్వకపోతే, అంటే ఈనాటికి కూడా మహిళకి ఏదో స్వాతంత్రం వచ్చింది, లేదంటే మనకి అన్ని హక్కులు కావాలి అని మనం అనుకుంటున్నామే. కానీ ఏ హక్కులైనా ఇంటి నుంచి సపోర్ట్ ఉంటే తప్పితే మనం చేయలేము. సో మా ట్రస్ట్లో ఉన్న మా సభ్యులందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా గత 20 ఏళ్ళుగా కూడా మా ప్రయాణాన్ని చాలా గర్వంగా, గౌరవంగా సమాజంలో ఒక చక్కటి స్టాంప్ వేయగలిగాము అనేది నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను మేడం. మీ అక్కయ్య మీ తోడబుట్టిన వ్యక్తి కోసం మీ కిడ్నీ దానం చేయడమే కాదు, సమాజం కోసం మీరు శరీర దానం కూడా చేశారు. అసలు శరీర దానం అంటే ఏంటి? ఏం చేస్తారు? శరీర దానము అంటే మన ఫుల్ బాడీ, మన కెడావర్ న్యాచురల్ డెత్ అయినప్పుడు మా ట్రస్ట్ ద్వారా ఒక ID కార్డ్ అనేది మన అంటే నేను ఆంధ్రప్రదేశ్కి బిలాంగ్ అయిందాను కాబట్టి ఆంధ్ర మెడికల్ కాలేజ్కి మా ట్రస్ట్ ద్వారా ID కార్డ్ నేను పెట్టుకున్న ఈ ID కార్డ్ అనేది మా ట్రస్ట్ మేము మా సభ్యులకి ఇస్తామమ్మా. ఈ కార్డ్ ఇప్పుడు నేను హైదరాబాద్ వస్తూ నా బ్యాగ్లో కూడా పెట్టుకుని వచ్చాను. ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా జరగచ్చు. ఆ టైంలో నా ఈ ID కార్డ్ మీద ఉన్న నంబర్ ద్వారా కాంటాక్ట్ చేసుకుని ఇక్కడ ఏ మెడికల్ కాలేజ్కి అయినా సరే నా బాడీని మెడికల్ కాలేజ్కి ఇవ్వచ్చు. అది ఫస్ట్ ఇయర్ ఎనాటమీ డిపార్ట్మెంట్, ఎనాటమీ చదువుకునే మెడికల్ విద్యార్థులకి అదొక విజ్ఞాన గ్రంథం అవుతుంది మా బాడీ. అది ఎంతో ఆనందం ఇస్తుంది అనమాట.
అసలు అంటే చనిపోయి కూడా మనం 10 మందికి సబ్జెక్ట్ నేర్పిస్తున్నాము అనేది గర్వంగా ఫీల్ అవుతాం. కానీ దానికి కూడా ఇంట్లో పిల్లల పర్మిషన్, హస్బెండ్ పర్మిషన్ కూడా ఉండాలి. చావు కూడా పెళ్లి లాంటిదే అంటారు. చాలా మంది చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియలు అనేవి సరిగ్గా జరగాలి, సరిగ్గా చివరి మజిలీ అనేది నడవాలని కోరుకుంటారు. పైగా కొన్ని శాస్త్రాల ప్రకారం కావచ్చు, పురాణాలు, లేదంటే మనకి కొన్ని అపోహలు లాంటివి ఉంటాయి. చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టాలి, లేదంటే కాల్చివేయాలి, లేదంటే మళ్ళీ ఆత్మ పునర్జన్మ అనేది ఉండదు అనే కొన్ని నమ్మకాలు ఉన్నాయి. మరి మీకు అలాంటి భయాలేం లేవా? భయం అనేది అసలు లేదమ్మా. నా కుటుంబ వ్యవస్థలో నా కుటుంబానికి ఉండి ఉండవచ్చు. నన్ను హిందూ ధర్మ ప్రకారం, పద్ధతి ప్రకారం బాడీని బూడిద చెయ్యాలేమో, ఆత్మ మరి ఉండి పైకి వెళ్తుంది అనేది ఎవరి నమ్మకాలు వాళ్ళవి ఖండించలేము. కానీ మా బాడీ అంతకన్నా ఘనంగా పోలరథంలో వెళ్ళి 10 మంది వైద్య విద్యార్థులకి ఒక విజ్ఞాన గ్రంథంగా ఆ ఎనాటమీ డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు యాజ్ ఎ లైవ్ మేము వెళ్ళి చూస్తాము. ఆ కెడావర్స్ని మేము అక్కడ సబ్మిట్ చేసి వస్తున్నప్పుడు ఆ విద్యార్థులు కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం చూస్తే చాలా గర్వంగా అనిపిస్తుంది. అంటే మనం చనిపోయి కూడా ఇంత ఉపయోగపడుతున్నామా సమాజానికి అనేది. నా ఫ్యామిలీ మిత్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఏమన్నా అపోహలు, నమ్మకాలు ఉంటే బూడిద చేసినా చేసుకోవచ్చు. మెడికల్ కాలేజ్లో నా బాడీ అలా పడేస్తున్నా వాళ్ళు కావాలనుకుంటే చేసుకోవచ్చు. నా పిల్లల్ని, నా హస్బెండ్ని ఎవరి ముందు ఎవరు వెనక అనేది మనకు తెలియదు. నాకంటూ ఇలాంటి పరిస్థితి చనిపోతే గనక నేను ఎక్కడైనా సరే నా కోసం మీరు ఏ రకమైన ఖర్చులు, ఏ రకమైన ప్రాసెస్ చేయటం అనేది నాకైతే నచ్చని విషయం. అది మీకు కావాలి అంటే సెంటిమెంటల్గా కానీ, లేకపోతే పక్కన వాళ్ళు ఫ్యామిలీ భయపెడితే అది ఇట్ ఈస్ అప్ టు దెమ్. వాళ్ళు పూజలు పునస్కారాలు చేసుకుంటారు అనేది అప్ టు దెమ్. బట్ నా విల్ అనేది కోరిక. ఆస్తులుంటే కోరికలు వేరుగా ఉంటాయి. ఇది ఆస్తి కాదు. ఇది నా విషయంలో నా బాడీ నాకు ఆస్తే, చాలా వాల్యుబుల్ నా బాడీ. నాకు ఎన్నో కోట్ల విలువైన ఆర్గన్స్తో నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాను. సో ఆ విల్లు నాకు ఆ రకంగా తీర్చమని నా పిల్లలకి ఇప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను. బికాస్ వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఉండాలి అనేది నా ఆకాంక్ష. అందరూ ఆస్తులు అంతస్తులకి సంబంధించి విల్లు రాస్తారమ్మా. కానీ మీరు మీ శరీరం అనే ఆస్తిని దీనికి సంబంధించి మీరు విల్లు రాయడం అనేది చాలా గొప్ప విషయం. ఎంతోమంది మహిళలే కాదు, మనుషులందరికీ కూడా ఆదర్శప్రాయం. మరణం అనేది తథ్యం. ఎవరికి చావు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు. కానీ చనిపోయిన తర్వాత మనమందరం బతికి ఉండాలని కోరుకోవడం, పైగా బతికి ఉన్నప్పుడే ఈ శరీరం మరి 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పి దానికి సంబంధించిన చర్యలు తీసుకోవడం, బతికి ఉన్నప్పుడే తోడబుట్టిన వాళ్ళకి, లేదు అంటే మనతో పాటు ఉంటున్న ఎంతోమందికి ఇలాగా కిడ్నీలు లేదంటే ఇతర అవయవాలు దానం చేయడానికి ఇలా ముందుకొస్తున్న మనుషులకి ఎన్ని నమస్కారాలు చెప్పినా తక్కువే. అమ్మా ధన్యవాదాలు. అసలు చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాం ఈ రోజు మీ ద్వారా. నమస్తే. ఎంతో మందిని మీరు ఇన్స్పైర్ చేస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.